అన్న నమస్తే. నమస్తే అండి. భువనగిరి లోకలేనా? భువనగిరి లోకలే అండి. ఓకే, రెగ్యులర్గా వాకింగ్కి వస్తుంటారా? ఇద్దరు వస్తున్నాను. అంతేనా? ఇంకొక 1 అవర్ కేటాయిస్తారన్నా? 1.5 అవర్ పక్కా. పక్క. యా, ఇప్పుడు కంపల్సరీ చేయాల్సిందేనా వాకింగ్? మన హెల్త్ పరంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మన హెల్త్ గురించి అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకొని హెల్త్ పరంగా రోజు వాకింగ్ యోగా చేస్తుంటాను. ఓకే, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందన్న? అంటే మనం మార్పు కోరుకున్నాము, కేసీఆర్ పోవాలి, పోతేనే బాగుంటుంది అనుకున్నాము. సో ఆ గ్యాప్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పరిపాలన అంటే ఒకటి, ఒక ఆర్టీసీ విషయంలో చాలామంది తప్పుగా అనుకుంటున్నారు. జర పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆడవాళ్ళకే పెట్టి మగవాళ్ళకు పెట్టలేదు. మగవాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, టికెట్ తీసుకుంటున్నారు, నిలబడుతున్నారు, ఆడవాళ్ళు కూర్చుంటున్నారు. ఈ మధ్యలో చూసాము జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. అదొకటి ఆలోచించాలి. లేకపోతే బస్సు మాత్రం సపరేట్ అన్నా పెట్టాలి. ఇది మాత్రము పరిపాలనలో భాగంగా ప్రజలకి తప్పు సూచనలు వెళ్తున్నాయి. అది కానీ ఆయన ఎలక్షన్లో హామీ ఇచ్చింది కదా సార్, ఒకవేళ ఆ హామీని అమలు చేయకపోతే మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు ఇబ్బంది. కరెక్టే, కానీ ఆ హామీలు ఎట్లుండాలంటే సరిసమానంగా ఉండాలి. ఇద్దరు ఓట్లు వేస్తున్నారు, మహిళలు వేస్తున్నారు, పురుషులు వేస్తున్నారు ఓట్లు. ఇద్దరికి సమానం ఉండాలి. లేకపోతే వాళ్ళకు ఆడవాళ్లకు సపరేటు ఫ్రీ బస్సు పెట్టండి. మా యొక్క పురుషులను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. ఇది పరిపాలనలో ఒక భాగంగా ప్రజలకు ఒక తప్పుడు సూచన వెళ్తుందండి. ఓకే సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ముగ్గురు అభ్యర్థులు ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. బూర నర్సయ్య, చామల కిరణ్ రెడ్డి, క్యాంప మల్లేష్. ఈ ముగ్గురు మీకు పరిచయమైనా సార్? అంటే గ్రౌండ్కి పరిచయమైనా? ముగ్గురు పరిచయమే అండి. బూర నర్సయ్య గారు పరిచయము. ఇక మిగతా ఇద్దరు అభ్యర్థులు అంటే వాళ్ళు ఎక్కువ తెలియదు. బూర నర్సయ్య గారు అంటే బీజేపీ పార్టీ పరంగా మనకు చాలా రోజుల నుంచి తెలుసు అండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? బూర నర్సయ్య గారు గెలుసు. ఎందుకు? బూర గతంలో కూడా ఎంపీగా పనిచేసింది కదా. బీజేపీ మోడీ రావాలి అన్న సంకేతంతో మోడీ రావాలి, అక్కడ మన దేశంలో సరిహద్దుల్లో కూడా మోడీ ఉంటే జర మనకు అన్ని విధాలుగా సహకరిస్తాడు, మన బాగుంటుంది అని మోడీ రావాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ మోదీ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా, మార్పు వరకు ఇవ్వాల్సిందేనండి. 3వసారి కూడా మోడీకే ఇవ్వాలి. బీజేపీ ఉంటే అక్కడ సెంట్రల్లో మనం బాగుంటాం. అది అక్కడ బార్డర్లో మన సైన్యం ఎంత పోరాడుతుందో మోడీ కూడా అంత కష్టపడి పోరాడుతున్నాడు. కానీ 3వసారి కూడా మోడీ రావాలి. కానీ ఇక్కడ బీజేపీ ఎట్లా గెలిచే అవకాశం ఉంటుంది? 6 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. ఎట్లా? బూర నర్సయ్య కూడా ఉంటుంది, కాంగ్రెస్కి ఉంటుంది, టీఆర్ఎస్కి ఉంటుంది, ఎవరు ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే సెంట్రల్ వచ్చేసి ఎవరైనా బీజేపీ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు.